లేదన్నయ్యా, మొక్కుకుంది తను. అమ్మవారికి పొంగలి సమర్పించాలనుకుంది తనే. నువ్వే వెలిగించు లలిత. ఇదిగోనమ్మా అగ్గిపెట్టి అంటించు. శాంతించు తల్లి, శాంతించమ్మా. అమ్మా శాంతించు, శాంతించు తల్లి. అమ్మా శాంతించు తల్లి, కోపడకు తల్లి. అమ్మా శాంతించు, శాంతించు తల్లి. శాంతించమ్మా, శాంతించమ్మా. శాంతించు తల్లి. అమ్మా శాంతించు తల్లి. అమ్మా శాంతించు. అమ్మా శాంతించు తల్లి. అమ్మా అమ్మా శాంతించు తల్లి. శాంతించు తల్లి. మీ మొక్కులు చెల్లవురా, మీరు అనుకున్నది జరగదు. అమ్మా నీ బిడ్డలమమ్మ, మమ్మల్ని క్షమించు తల్లి. నన్ను మర్చిపోయిన తరువాత ఆగ్రహం కాక అనుగ్రహాలు ఎక్కడుంటాయిరా? ప్రతిరోజు నిన్ను కొలుచుకుంటాం కదమ్మా. వస్తున్నారా, మొక్కుబడికొస్తున్నారు, తీరని కోరికలు కోరుకుంటున్నారు, హారని కోపాలు మనసులో దాచుకొని నా చుట్టూ తిరుగుతున్నారా, మొక్కు చెల్లించుకుంటున్నారు. పురిటి నొప్పులు పడ్డ తల్లి మౌనాన్ని ఆశ్రయిస్తే ఎత్తుకున్న తల్లి ఎగిరెగిరి పడుతుందిరా. అంతా తానే అనుకుంటుంది, అంతా తనదే అనుకుంటుంది. లేనిపోని అనుమానాలతో మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నన్ను నమ్మడం మానేసి చెడును నమ్ముతున్నారా? దుష్టగ్రహాలు చేరాయి, జాగ్రత్త. అమ్మవారు ఓవరాల్ గా ఊరి గురించి చెప్పకుండా మా ఫ్యామిలీ గురించి చెప్తున్నట్టు ఉంది ఏంటి? అమ్మా తల్లి, నువ్వు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదమ్మా. నీ బిడ్డలు లాంటి వాళ్ళు అమ్మా. అవునమ్మా, నిత్యం నిన్నే కొలుచుకుంటాం. ఈ ఊరిని చల్లగా చూసే తల్లివి నువ్వు. అయితే నా మీద నమ్మకముందా? ఉందమ్మా. మంచి చేస్తానన్న నమ్మకముందా? ఉందమ్మా. నువ్వు మాట్లాడవే. నీ మీద నమ్మకం ఉండబట్టే కదమ్మా నా కూతురు పాసవ్వాలని మొక్కుకొని నీకు పొంగళ్ళు సమర్పించుకోవాలనొచ్చింది. కూతురా? కూతురు? కూతురి కోసం ఆరాటం, కూతురు కోసమే జరుగుతుంది పోరాటం. మీరంతా మనశ్శాంతిగా ఉండాలన్నా, మీ ఇళ్లల్లో చల్లగా ఉండాలన్నా నన్ను సంతృప్తి పరచాలిరా. చెప్పు తల్లి, నీ సంతృప్తి కోసం ఏం చేయమన్నా చేస్తాం. చేస్తారా? చేస్తామమ్మా. చేస్తారా? చేస్తాం తల్లి. చెప్పు తల్లి, ఏం చేయాలి తల్లి? చెప్పు తల్లి. చేస్తాం తల్లి. అయితే రేపు నాకు జాతర జరిపిస్తారా? మాట్లాడరేంట్రా? ఖచ్చితంగా జరిపిస్తాం తల్లి. ఊరి మంచి కోసం, అందరూ సుఖ సంతోషాలతో ఉండడం కోసం, నువ్వు సంతృప్తి పడేలాగా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తాం తల్లి. నా జాతర రేపే. ఈ పోలేరమ్మ జాతర రేపే. పోలేరమ్మ జాతర రేపే. రేపే. శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు.
ఏంటమ్మా అన్నపూర్ణ గారు, రేపు జాతర జరిపించేస్తాను అనేసారేంటి? అదేంటండి, అమ్మవారు అడిగారు కదా. ఆవిడ అడిగింది కాదనలేము, కానీ రేపటికల్లా జాతర అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. ఖర్చు గురించి ఆలోచించాల్సిందేముందండి, అందరం తలో చేయి వేస్తే అదే అవుతుంది. అవునండి, అన్ని పనులు సమకూర్చడానికి చక్కబెట్టడానికి మేమందరం ఉన్నాం. మీరేం ఆలోచించొద్దు, అమ్మవారు అడిగినట్టే చేద్దాం. అవునండి, మీరందరూ మాతో పాటు సపోర్ట్ చేశారంటే జాతర బ్రహ్మాండంగా జరిపించొచ్చు. సరేనండి, ఖర్చు విషయం పక్కన పెడితే ముందు మా కమిటీ మెంబర్స్ అందరూ ఒకసారి తీర్మానం చేయాలి. ఇప్పుడే మీటింగ్ అరేంజ్ చేస్తాను. సరేనండి, మేము అమ్మవారికి పొంగలి సమర్పించి మీటింగ్ దగ్గరికి వస్తాం.